రీసెంట్ గా అల్లు అర్జున్ గారి గురించి చాలా అంటే చాలా న్యూస్లు చాలా బ్యాడ్ గా వస్తున్నాయి, కొన్ని పాజిటివ్ గా వస్తున్నాయి. ఇవి ఎంతవరకు కరెక్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అల్లు ఫ్యామిలీల మధ్య ఏమైనా ఇష్యూ ఉందా? ఈ ప్రశ్నపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. తన కొత్త చిత్రం ఆయ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా అల్లు అర్జున్ గారు ప్రచారం చేయడానికి వెళ్లారు. అప్పుడు ఒక విలేకరి ప్రశ్నించగా నిర్మాత సమాధానం ఇచ్చారు. ఏమనంటే, మెగా అల్లు ఫ్యామిలీలను నేను 20 ఏళ్లుగా చూస్తున్నాను. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి గారు చాలా కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీలని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంటారు. అంతమంది స్టార్లను తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. ఏ కుటుంబంలో ఒక నిర్ణయం వల్ల కొన్ని సందర్భాల్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అవి కామన్. అంత మాత్రాన సంబంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్ చేయడం మంచి పద్ధతి కాదు అని నా ఉద్దేశం. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒకటే అని చెప్పారు. వారికి ఒక సందర్భం చాలు. సమయం రావాలంటే ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే టికెట్ గురించి పవన్ కళ్యాణ్ గారు నన్ను ఎప్పుడు అడిగారు, కానీ నాకు కొంచెం భయం వేసి ఒప్పుకోలేదు. 2019లోనే పాలకొల్లు నుంచి నన్ను పోటీ చేయమన్నారు. అప్పుడే వద్దు సార్, కొంత సమయం కావాలి అని చెప్పారు. నువ్వు అలా ఆలోచించొద్దు, ఓడిపోయినా పర్వాలేదు, భయపడకు, ఏదేమైనా ముందడిగేస్తే మనకే మంచిదని చెప్పారు. కానీ నేను ధైర్యం చేయలేకపోయా. 2024లో ఎన్నికలకు ముందు కలిసినప్పుడు ఇంకా టైం తీసుకుంటావా అని అడిగారు. కానీ అల్లు అరవింద్ సార్ తో మాట్లాడి చెబుతా అని సమాధానం ఇవ్వగా ఆయనకు నా అభిప్రాయం అర్థమైంది. ఎప్పుడైతే నువ్వే నిర్ణయం తీసుకుంటావో అప్పుడు కలువు అని అన్నారు. ప్రజెంట్ అయితే ఇది ఇలా ఉంది భయ్యా, చూడాలి మరి ఏమవుతుందో. ప్రజెంట్ అయితే ఫ్యామిలీలో ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. పుష్ప పోస్ట్ పోన్ కు దానికి ఎలాంటి సంబంధం లేదు.